ఈ ఒక్క వ్యక్తి చీకట్లో చేసిన ఒక తప్పు దోషంగా మారి తన రాజ్యత్వాన్ని కోల్పోయాడు. అసలు ఏం జరిగింది? వైవస్వత మనువుకి పృషద్ర అనే కొడుకున్నాడు. ఈయన ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు, చాలా మంచివారు. వశిష్ఠుడు ఆశ్రమంలో ఉన్నారు ఆయన. ఆ రోజు అర్ధరాత్రి అవుతుంది. మొత్తం అంతా చిమ్మ చీకటిగా ఉంది, వర్షం కురుస్తోంది. సరే చీకటిగా ఉంది కదా, పైగా వర్షం కురుస్తోంది. ఈ రాత్రిపూట ఏ క్రూర మృగమైనా వచ్చి నా పశువుల్ని తినేస్తాయేమో, ఆ పశువుల్ని చంపేస్తాయేమో అని చెప్పేసి ఈ పృషద్రుడు కాపలా కాస్తున్నాడు. ఆ అర్ధరాత్రి అనుకున్నట్టుగానే పులి అటువైపు వెళ్తూ వచ్చింది. ఆ గోడ లోపలికి దూకి ఉన్న ఆవుల్లో ఒక ఆవును పట్టుకుంది. ఆ ఆవు యొక్క అరుపు వినేసరికి మిగిలిన ఆవులన్నీ కూడా పరిగెత్తడం స్టార్ట్ చేస్తాయి. ఈ హడావిడంతా చూసిన తర్వాత ఈ పృషద్రకి అర్థమైంది అక్కడ ఏం జరుగుతుందని. మృగం వచ్చిందనుకొని తన ఖడ్గం తీసుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఒకే వేటుతో తల నరికాడు. కానీ ఆయన నరికింది పులి తల కాదు, ఆవు తల. తల నరికిన తర్వాత కూడా ఆ పులి యొక్క గాండ్రింపు వినిపించడం వల్ల సరిగ్గా స్పాట్ చేసి ఈసారి పులి తలని మళ్ళీ నరికేశాడు. ఆ ఖడ్గం నిండా రక్తం. ఆ ఖడ్గాన్ని నేలకి రాసుకుంటూ వస్తున్నాడు. వచ్చి చూసేసరికి ఆవు తల పడి ఉంది. అయ్యో నేను ఆవుని చంపేశానే అని చాలా బాధపడుతున్నప్పుడు వశిష్ఠుడు వచ్చాడు. అదే టైం వచ్చి చూశాడు ఆవు చచ్చిపోయి ఉండడం. ఒక గోవుని చంపడం అనేది చాలా పెద్ద తప్పు. ఆ తప్పు చేసావు నువ్వు, దీనివల్ల రాజ్యత్వాన్ని కోల్పోయి నువ్వు ఎందుకు పనికిరావు అన్నాడు. ఇప్పుడు వెంటనే ఆయన తప్పును ఆయన రియలైజ్ అయ్యి వశిష్ఠుడిని క్షమించమని కోరి అనుమతి తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఓన్లీ హరినామస్మరణ చేసుకుంటూనే, ఎవరితోనూ మాట్లాడకుండా, ఎవరిచ్చింది తీసుకోకుండా, ఏమీ చేయకుండా ఓన్లీ హరినామస్మరణ చేస్తూ మాత్రమే చివరికి అగ్నికి ఆహుతైపోయాడు. బ్రహ్మత్వాన్ని పొందడం అయితే జరిగింది.